అవసరమా? అవసరమా? యోహాన్, అవసరమా ఇంత కష్టపడడం, ఇంత ప్రయాసపడడం అవసరమా? ఇంత ఉపవాసాలు ఉండడం అవసరమా? దానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? అవసరమే అని చెప్పు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కష్టపడకుండా మనం ఏది సాధించుకోలేము. కష్టపడకుండా ఏది సాధించుకోలేము. ఏది పొందుకోవాలన్నా ఖచ్చితంగా కష్టపడాలి, ఎఫర్ట్స్ పెట్టాలి, చెమటోర్చాలి, శ్రమ పడాలి. అప్పుడే మనం ఏదైనా సాధించగలుగుతాం. ఊరికినే మీకు జీతం ఇస్తున్నారా? పని చేయకుండా, కష్టపడకుండా శాలరీ ఇస్తున్నారా? కష్టపడితేనే ఏదైనా మనం పొందుకోగలుగుతాం, సాధించగలుగుతాం. ఈ స్థాయికి రావడానికి ఎన్నో నిద్రలేని రాత్రులు ఉన్నాయి, కన్నీటి రాత్రులు ఉన్నాయి, కన్నీళ్ళే అన్నపానముగా మారిపోయిన రోజులు ఉన్నాయి. ఎన్నో పస్తులు నేను ఉన్నాను. ఎంతో కష్టపడి ఈ స్థాయికి నేను వచ్చాను అంటుంటారు కదా. అందుకే లోకంలో కూడా ఒక సామెత ఉంది, కష్టే ఫలి అనే ఒక సామెత ఉంది. కష్టే ఫలి. కష్టపడితేనే, దేవునిలో ప్రయాసపడితేనే, పోరాడితేనే, పెనుగులాడితేనే, దేవుని పాదాలు పట్టుకొని కన్నీరు విడిస్తేనే, బతిమాలితేనే, మొరపెడితేనే దేవుని దగ్గర నుంచి ఏదైనా మనం పొందుకోగలుగుతాం.